అనగనగా ఒక గ్రామం ఉంది. ఆ గ్రామం పేరు రామాపురం. ఆ గ్రామంలో రాములు అనే రైతు ఉండేవాడు. అతనికి 2 ఎకరాల పంట భూమి ఉంది. తాను తన భార్య సావిత్రితో కలిసి ఆ చిన్న పొలంలోనే జీవితం గడిపేవారు. రాములు, సావిత్రి దంపతులకు ఎంతో కాలం తరువాత పిల్లలు కలిగారు. వారికి 3 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. పెద్ద కూతురు పేరు అక్షర, రెండో కూతురు పేరు అనిత, మూడో కూతురు పేరు అర్చన, కుమారుడి పేరు సాయి. వీరు పెద్దవారు అయ్యారు. అక్షర 10వ తరగతి చదువుతోంది. అనిత 8వ తరగతి చదువుతోంది. అర్చన మరియు సాయి ఇద్దరు 6వ తరగతి చదువుతున్నారు. రాములు కుటుంబం సాదాసీదాగా జీవితం గడుపుతున్నారు. రైతు బడిలో కలుసుకొని ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారు. పొలాల్లో వారు కష్టపడుతూ వ్యవసాయం చేస్తారు. పిల్లలు మాత్రం వాళ్ళ చదువుల్లో మునిగిపోయారు. మంచి భవిష్యత్తు కోసం కృషి చేస్తున్నారు. మిగతా కథ పార్ట్ 2లో చెప్తాను. మరికొన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ నొక్కి లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఎలా ఉందో కామెంట్ చేయండి.